రాష్ట్రంలో ఇవాళ కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రతకు తోడు వడగాల్పులు వీస్తుండటంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. మండుటెండల్లో విజయనగరం జిల్లా వాసులు మాడిపోతున్నారు. ఉదయం నుంచి ప్రజలపై భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం అయ్యేసరికి బయట అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎండకు ఉక్కపోత తోడవడంతో చిన్నారులు వృద్ధులకు అవస్థలు పడుతున్నారు. విజయనగరం జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. ప్రతాపాన్ని చూపిస్తున్న పరిస్థితి నేడు ఉంది. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉదయం 8 గంటలైందంటే చాలు రోడ్లపైకి రావడానికి జనాలు అయితే అల్లాడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే చిన్నారులు వృద్ధులైతే పరిస్థితి మరీ దారుణంగా ఉన్న పరిస్థితి నేడు సర్వత్రా కనిపిస్తుంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటలు 6 గంటలైనా సరే వేడి తగ్గకపోవడంతో పాటు ఎండలు కూడా తీవ్రత తగ్గకపోవడంతో జనాలు అయితే అల్లాడుతున్న పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు ప్రజలు ఉన్నారు. వారికి అసలు ఈరోజు ఏదైతే ఎండ తీవ్రత ఎలాగుంది, ఏంటి పరిస్థితి, ఏ విధంగా ఈ ఎండల తీవ్రతకి ఏ విధంగా తట్టుకుంటున్నారు, ఏంటి? ఈరోజు మాత్రం ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత బాగా ఉంది. మా ఏరియాలో ఇప్పటికి కూడా వ్యాపారస్తులు కూడా 8:30 నుంచి 9 నుంచి బయటకు రావాలంటే చాలా బాధపడిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టోపీనో లేకపోతే గొడుగైనా పట్టుకొని తిరగవలసిన తీవ్రత ఉంది. అదే కాకుండా ఎండ వేడికి ఒక్కపోత కూడా ఎక్కువగా తోడయ్యి ఉంది. ఈ ఒక్కపోత వల్ల కూడా చిన్నపిల్లలు, మా వృద్ధులు, 70 సంవత్సరాలు వచ్చేసిన పైబడిన వృద్ధులకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. చాలామంది కూడా వడదెబ్బకు కూడా గురి అవుతున్నారు. హాస్పిటల్ కూడా జాయిన్ అవుతున్నారు. రికార్డుగా కొన్ని తిరగట్లేదు, అన్ రికార్డుగా కొన్ని తిరుగుతున్నాయి. కానీ ఈ ఎండ తీవ్రతకు ఇలాగే కానీ 10 రోజులు ఉంటే చాలామంది కూడా ప్రాణాలు పోయి చాలా ఇబ్బందుల పాలవుతారు. ఈ ఎండకి ఒక్కపోత ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు కూడా ఇంట్లో కూడా ఉండలేకపోతున్నారు. ఫ్యాన్లు వేసుకున్నా, కూలర్లు వేసుకున్నా, ఏసీ వేసుకున్నా చివరికి కూడా చల్లదనం ఉండట్లేదు. చిన్నపిల్లలు అయితే మరీ అల్లాడిపోతున్నారు. కాబట్టి ఈ యొక్క ఎండ తీవ్రత తగ్గాలని అందరం కోరుకుంటున్నాం. దీనికి కూడా మేము ఉదయం లేసి కూడా చల్లటి నీళ్ళు తాగడము, అలాగే చిన్న కూల్ డ్రింకులు, మజ్జిగలు కూడా తాగుతున్నాం. అయినప్పటికీ చెమటలు ఒక్కబాతో ఇంకా తీవ్రంగా ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పాలవుతున్నాం. మా ఏరియాలో కూడా ప్రస్తుతం 11:30 అయింది. 40 degrees అబోవ్ ఉన్నట్టుగా ఉంది. ఇక్కడ ఎండ తీవ్రత 40 అబోవ్ ఉంటుంది. ఇప్పుడు మినిమం 11 గంటలు మాత్రమే అయింది. ఇంకా 12, 1 గంట అయ్యేసరికి ఈ రోడ్డు మీద పెట్టిన మనిషి కూడా ఉండట్లేదు. వ్యాపారస్తులు కూడా షాపులు మూసి బెంబేలు ఎత్తిపోయి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వ్యాపారాలు కూడా సక్రమంగా సాగట్లేదు. ఎండ తీవ్రత వల్ల ఇలా సాయంత్రం 6 అయితే కానీ మళ్ళీ జనజీవనంలో రాలేకపోతున్నాము. 6 అయినా కూడా ఒక్కపోత కూడా ఉంది. వర్షాలు లేకపోవడం వల్ల ఈ యొక్క వేడి తీవ్రత ఎక్కువగా ఉందని నేను అనుకుంటున్నాను. అయితే చెప్పండి, ఏదైతే ప్రభుత్వం ఈ ఎండ తీవ్రత పైన దృష్టి సారించి ప్రభుత్వ అధికారులు కానీ, ఏదైనా చలివేంద్రాలు కానీ, లేదా ప్రయాణించేటప్పుడు పబ్లిక్ ప్లేసుల్లో ఎటువంటి సదుపాయాలు, ఎండ తీవ్రత తట్టుకునే విధంగా ఎటువంటి సదుపాయాలు చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. అక్కడక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కొన్ని దగ్గర చలివేంద్రాలు పెట్టారు. పంచాయతీ ఆఫీస్ దగ్గర కొన్ని దగ్గర పెట్టారు. కానీ అది పూర్తిగా సక్సెస్ అవ్వట్లేదని నేను అనుకుంటాను. మజ్జిగ కూడా కొంచెం స్పాన్సర్స్ ఎవరున్నా మజ్జిగ కూడా పెట్టి కాంప్లెక్స్ ఏరియా కూడల్లోని జనాలు ఎక్కువ తిరుగుతున్న ప్రదేశాల్లో చలవేంద్రాలు పెట్టాలని కోరుచున్నాం. అది కొందరు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడో షాపుల దగ్గర ఎక్కడో ఎవరికి తెలియని ప్లేస్లో పెడుతున్నారు. చలివేంద్రాలు కూడా నలుగురు జనాలు ఎక్కడైతే కూడతారో ఆ ప్రదేశంలో చలివేంద్రాలు నీటిని సప్లై చేయవలసిందిగా కోరుచున్నామని నేను కోరుచున్నాను. అదేవిధంగా ఇంటింటి కుళాయిలు కూడా 2 రోజులు 3 రోజులకు వస్తున్నాయి. వాటిలో నీరు లేపడం వల్ల ఇబ్బంది పాలవుతున్నాం. మొన్న 3 రోజులు బట్టి మాకైతే వాటర్ రాలేదు. నిన్న వచ్చింది, మొన్న వచ్చింది, ఈరోజు వచ్చింది. నీటికి కూడా కటకటగా ఇబ్బంది పాలవుతున్నాం దీనివల్ల. కాబట్టి చలివేంద్రాలు కూడా ఎక్కువగా ఏర్పాటు చేసినట్టుగా అయితే, ఏరియాకు 1-2 ఏర్పాటు చేసినట్టుగా కొందరు ప్రజలకి ఉపశమనంగా ఉంటుందని కోరుతున్నాం. భానుడు బగబగలకి ఏ విధంగా ఉంది? మీరు 8, 9, 10 దాటిందంటే ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? జనాలు దృష్టిలో ఏ విధంగా ఉంది? ఎటువంటి ఫేస్ చేస్తున్నారు ఈ ఎండ తీవ్రత? టౌన్లోకి రావాలని భయపడుతున్నారు. విలేజ్లో ఏదో ఉంటే కొనుక్కొని అక్కడే ఉంటాను, ఎందుకు కర్మ అన్నట్టు ఉంది. ప్రజెంట్ ఏం చేయలేని పరిస్థితిలో తాగాలి కూడా తెలియట్లేదు. డ్రింకులు తాగినా ఏది తాగినా దాహం తీరట్లేదు. ఏ పనులున్నా సరే వదులుకొని 10 అయితే ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ సాయంత్రం 5, 5:30, 6 అయితే కానీ ఎవరు బయటికి రాలేని పరిస్థితి. చిల్ల పిల్లలు ఉన్న వాళ్ళు, ఇంకా ముసలి వాళ్ళు ఉన్న వాళ్ళు ఇంకా దారుణంగా ఉంది. కరెంటు కూడా పవర్ కట్ల వల్ల ఇంకా ఇబ్బందులు పడతాను. వాళ్ళు కూడా కరెంటు సప్లై ఆగకుండా చూస్తారని
ప్రభుత్వం వారిని మేము కోరుతున్నాం, ఎలక్ట్రికల్ వారిని. ఎందుకంటే ఈ టైంలో అందరూ ఒకేసారి ఏసీలు ఫ్రిడ్జ్లు అన్నీ ఆన్ చేయడం వల్ల కూడా అది వాళ్ళు ప్రమాదకరంగా చెప్తారు. ఏదైనా పేలిపోయే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు కూడా పక్క నుండి చర్యలు తీసుకుంటారు. ఇంకా ప్రభుత్వం జాగ్రత్తగా ముందస్తు చర్యలు తీసుకుంటే బాగుంటుందని మేము కోరుతున్నాం. ఇది చూసుకోవచ్చు, ఏదైతే బాణుడు ప్రతాపంతో విజయనగరం జిల్లా మొత్తంగా తన ప్రతాపాన్ని బాణుడు చూపిస్తూ ప్రజల ఎత్తిని మాడుస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ అధికారులు చర్యలు చేపడుతున్నప్పటికీ అరాకొరా చర్యలు కానీ కనిపిస్తున్నాయని చెప్పి సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఎండ తీవ్రతగా పెరగడంతో పాటు చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రయాణ సమయంలో బస్ షెల్టర్ వద్ద తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేసి నీడ ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది బాణుడి ప్రతాపంపై తాజా సమాచారం. జగన్నాథంతో నరసింహ, వైకే టీవీ, విజయనగరం.